38 కేసున్న దొంగోడు 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతున్న దొంగోడు సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ దాంట్లో డౌట్ ఉందా మీకు? డౌట్ ఉందా? సిబిఐని రానికుండా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అవినాష్ రెడ్డిని కాపాడేదానికి సో దొంగ ఆయన పేరు పైన దొంగ ఓట్లు ఉండవని మీరు ఎట్లా అనుకున్నారు? ఆయన ఫోటోల పైన కూడా దొంగ ఓట్లు ఉన్నాయి కదా. ఆయన మీడియా మిత్రులు కూడా చూపించారు, మేము కూడా పెట్టాం కదా బయటికి. మళ్ళీ దొంగోడు నుంచి మంచి పరిపాలన ఆశిస్తున్నారు. మీరు భలే ఉన్నారు స్వామి. 38 కేసులున్నాయి. ఈఐ కూడా కాదు, ఈడీ, నాకు తెలిసినందుకు 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు. చూడండి, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 38 కేసులున్న వ్యక్తి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాడు. అది ఈరోజు రాజ్యాంగం పరిస్థితి. అందుకే ఆ రాజ్యాంగం పేరు రాజారెడ్డి రాజ్యాంగం అని పెట్టిన. మొదటి 2019 నుంచి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు ఇది, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. అది ఇప్పుడు వాస్తవాన్ని ప్రజలు కూడా తెలుసుకున్నారు.